వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో అయితే కనుక ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అలాగే ఏపీ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇక చూసినట్లయితే కనుక ఎన్నికల సంఘం నిర్ణయం మేరకే టెట్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. అయితే ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే ఈ యొక్క టెట్ ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మరి ఈ మేరకు వెబ్సైట్లో ఈ సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే డిఎస్సి పైన స్పష్టత లేకుండా పోయింది. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికలు నమోదుంది. అలాగే హాల్ టికెట్లు 25 నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్ష నిర్వహించాలి. కానీ విద్యాశాఖ ఇంతవరకు పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. మరి టెట్ ఫలితాలు డిఎస్సి నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురు చూస్తుంది. దీంతో అసలు డిఎస్సి ఉంటుందా వాయిదా పడుతుందో తెలియక అభ్యర్థులైతే కనుక పూర్తి స్థాయి ఒత్తిడికి అయితే గురవుతున్నారు. ఇదంతా కూడా ఒక నాటకం అనేసి అయితే కనుక మనకైతే ఆర్టికల్లో రావడం జరిగింది. ఇదంతా జగన్ నాటకం అనేసి అయితే కనుక మనకి యొక్క ఏబిఎన్ వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం 14నే విడుదల చేయాలి. కోడ్ వచ్చే వరకు పాఠశాల విద్యాశాఖ మౌనం. ఇప్పుడు ఈసీ అనుమతికి పంపామని సాకు. డిఎస్సి పరీక్ష నిర్వహణ కూడా కష్టమే. టెట్ ఫీజు వెనక్కి ఇవ్వకుండా తాత్సారం. ఇది గైస్, ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ పాయింట్ చూస్తే షెడ్యూల్ ప్రకారమే 14నే విడుదల చేయాలి. ఇక చూసుకుంటే కనుక ఈ యొక్క డిఎస్సి అనేది జగన్ నాటకం అని మనకైతే కనుక ఏబిఎన్ ఆంధ్ర వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం 14నే విడుదల చేయాలి. కోడ్ వచ్చే వరకు పాఠశాల విద్యాశాఖ మౌనం. ఇప్పుడు ఈసీ అనుమతికి పంపామని సాకు. డిఎస్సి పరీక్ష నిర్వహణ కూడా కష్టమే. టెట్ ఫీజులు వెనక్కి ఇవ్వకుండా తాత్సారం. అయితే ఎన్నికల ముందు సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగులను మోసం చేసేలా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కారు అసలు ఉద్దేశం బయటపడుతుంది. డిఎస్సికి ముందు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదల చేయడంలోనే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎలాగోలా టెట్ పూర్తి చేసిన పాఠశాల విద్యాశాఖ ఇంతవరకు ఫలితాలు విడుదల ఊసెత్తడం లేదు. ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే పరీక్షలు ముగిసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14నే టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్న మౌనం దాల్చింది. తీరా 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ఫలితాల విడుదల అంశంపై ఈసీని స్పష్టత కోరామని ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికల కోడ్కు ముందే ఫలితాలు ఇస్తామని షెడ్యూల్లో ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ దాన్ని ఎందుకు అనుసరించలేదనేది మాత్రం చెప్పడం లేదు. ఇక ఫిబ్రవరిలో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కొత్తగా బీఈడీ చదివిన వారి కోసం టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. టెట్ పూర్తయిన వెంటనే డిఎస్సి పరీక్షలు మొదలయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. దాని ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు టెట్ నిర్వహించాలి. కానీ ఎస్జిటి పోస్టులకు అర్హతపై సృష్టించిన గందరగోళం కారణంగా మధ్యలో అర్హతను మార్చాల్సి వచ్చింది. 51,000 మంది దరఖాస్తు చేసుకున్న తర్వాత టెట్ కొన్ని పరీక్షలకు అనర్హులుగా మారారు. దాంతో మార్చి 9 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలు మార్చి 6తోనే ముగిశాయి. కాబట్టి ఫలితాలను మరింత ముందే ప్రకటించే అవకాశం ఏర్పడింది. కానీ తొలి నుంచి డిఎస్సిపై అనాసక్తితో ఉన్న ప్రభుత్వం టెట్ ఫలితాలను ఆలస్యం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ అనుమతిక అంటూ కొత్త సాకులు చెబుతుంది. కొత్తగా టెట్ రాసిన అభ్యర్థులు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ సమీపిస్తున్నా ఇప్పటికీ టెట్ ఫలితాలు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు వాడేసుకున్నారు. ప్రభుత్వం మార్చిన అర్హతల కారణంగా పరీక్షలకు అనర్హులుగా మారిన అభ్యర్థులు చెల్లించిన ఫీజుల విషయంలో పాఠశాల విద్యాశాఖ కక్కుర్తిగా వ్యవహరిస్తుంది. 51,000 మంది బీఈడీ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఒక్కొక్కరు ₹750 చొప్పున ఫీజు చెల్లించారు. వారందరికీ ఫీజులు వెనక్కి ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన ఇప్పటి వరకు ₹1 తిరిగి ఇవ్వలేదు. దాదాపు 4 కోట్ల ఫీజులను పాఠశాల విద్యాశాఖ సొంత అవసరాలకు వాడుకున్నట్లు అర్థమవుతుంది. దాదాపు 4 కోట్ల ఫీజులను పాఠశాల విద్యాశాఖ
సొంత అవసరాలకు వాడుకున్నట్లు అర్థమవుతుంది. టోల్ ఫ్రీ నంబర్లకు అభ్యర్థులు ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఎన్నికల సమయంలో డిఎస్సి కష్టమే. కీలకమైన డిఎస్సికి ముందు నిర్వహించిన టెట్ ఫలితాలనే సకాలంలో విడుదల చేయలేకపోయిన ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ ఫలితాలకే ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం ఇక డిఎస్సిని ఎలా నిర్వహించగలదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా అందులో న్యాయ వివాదాలు ఏర్పడే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఎస్జిటి పోస్టులకు అర్హత, టెట్ డిఎస్సికి మధ్య విరామం, ఇలాంటి షెడ్యూల్ లాంటి నిర్ణయాలన్నీ కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. పాఠశాల విద్యాశాఖ కావాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హతల విషయంలో అన్నిసార్లు మార్పులు చేసి ఆ వ్యవహారం కోర్టుకు వెళ్ళేలా చేయదని అభ్యర్థుల వాదన. ఇక ఎన్నికల సమయంలో ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే ఇతర బోర్డులు వాటినే వాయిదా వేస్తున్నాయి. కానీ ఎన్నికలు కూడా ఉన్నప్పుడే ఏకంగా నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది గైస్ మనం చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణ కానీ టెట్ ఫలితాల విడుదల కానీ అభ్యర్థుల్లో అయితే చాలా గందరగోళానికి గురి చేస్తున్నాయి. దానికి కారణం ఎవరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనేది టెట్ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు విడుదల అయ్యాకే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి లేదా డిఎస్సికి అప్లై చేయాలి. ఇప్పటికే 2-3 రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే ఇదివరకు రిజల్ట్ రావాల్సి ఉంది. మార్చి 14నే ఫలితాలు విడుదల కావాలి. మార్చి 20న వెబ్ ఆప్షన్స్ డిఎస్సి వెబ్ ఆప్షన్స్ రావాలి. మార్చి 25న హాల్ టికెట్లు డౌన్లోడ్ అనే ఆప్షన్ రావాలి. ఇప్పటి వరకు అందుబాటులోకి అంతు చెక్కని ఐచ్ఛికాలు కూడా కనిపించడం లేదు. సో మరి ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారా అనేది చూస్తే కనుక డిఎస్సి పరీక్ష ఖచ్చితంగా నిర్వహించరు. అలాగే టెట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే దానిపై కూడా స్పష్టత రావాలంటే కనుక ఈసీ ముందుగా దీనిపై స్పష్టత ఇవ్వాలి. సో ఇది గైస్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. అయితే పరీక్షలు నిర్వహిస్తారా, ఫలితాలు విడుదల చేస్తారా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది కూడా ఈ వీడియోలో మనం వివరించడం జరిగింది. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తాం. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.